హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు మ్యాగజైన్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. 15 అడ్డం ఆధారాలు, నిలువు ఆధారాలు ఉన్నాయి. వీటితో ఈ గళ్లను, నిలువు అడ్డం గళ్లను నింపుతాం. ఇవి పోయిన వారం ఆన్సర్స్. దీని ఆన్సర్స్ నెక్స్ట్ వీక్ ఇస్తారు. ఓకేనా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా నింపేద్దాం. ఫస్ట్ నిలువు ఉంది చూసారా, 1 నిలువులో ఉంది. 1 నిలువు ఏం పదం ఉంది? పరిమళం అని ఉంది. పరిమళం అంటే తావి అని వస్తుంది, 2 అక్షరాలు అయితే. 8 నిలువు వచ్చి జంట అని ఉంది. 7 అడ్డం కూడా చూసుకోవాలి. ఇక్కడ 2 నిలువు చూసుకుందాం. నాసికాభరణం ముక్కుపోగు అని ఉంది. 2 అడ్డం నమ్మకం, నమ్మిక అని వస్తుంది. ఓకే, వీటినన్నిటినీ పరిశీలిస్తే 1 వచ్చి 1 నిలువు ఏమనుంది? పరిమళం అని ఉంది కదా, అంటే తావి. 7 అడ్డం పాండిత్యం అంటే విద్వత్తు. 8 నిలువు 2 అని ఉంది కాబట్టి ద్వయం, జంట అని ఉంది. సో ద్వయం. 2 అడ్డము నమ్మకం ఉంది కాబట్టి నమ్మిక రాశాను. సో ముక్కుపోగు అని అంటే నత్తు అని వస్తుంది. 2 నిలువు అయిపోయింది. సో పాండిత్యం అంటే విద్వత్తు. జగడం రావాలి. 3 నిలువు జగడం అంటే కలహం. ఓకేనా? కలహం. 12 అడ్డం గర్వం, అహంకారం. 9 అడ్డం చూద్దాం. 4 నిలువు చూద్దాం. ఓ డాష్ ఓ రాఘవ. సర్లేండి, 12 చూద్దాం. 12 కదా మనం చూసుకుంటుంది. 12 నిలువు చూద్దాం. దోషి, అపరాధి. దోషి అంటే 4 అక్షరాలు రావాలి. ఓకే. 16 అడ్డము, 16 అడ్డం కదా, ఏముంది? చెక్కిలి బుగ్గ అని ఉంది, అంటే చెంప. సో అపరాధి అన్న పదం కరెక్ట్ అవుతుంది, రాసేయచ్చు. సో 12 అడ్డం అహంకారం, గర్వం అంటే అహం. దోషి అంటే అపరాధి. సో చెక్కిలి బుగ్గ అంటే 16 అడ్డము చెంప. 21 అడ్డం శిల. శిల అంటే రాయి. ఓకేనా? 25 అడ్డం బ్రహ్మ కర్తవ్యం అంటే విధి. ఇది మన కర్తవ్యం అంటాం, అంటే ఇది మన విధి అని. సో 25 నిలువు కుసుమం అని ఉంది, అంటే విరి. విరి అంటే పువ్వు అని అర్థం. ఓకేనా? 28 అడ్డం ఏముంది? నిలువు 28 అడ్డమా? సారీ, నేను 26 చూస్తున్నాను కదా. 29 చూద్దాం ఇప్పుడు. నడుము, 2 అక్షరం. 15 నిలువు చూద్దాం ఏముందో. సదస్సు, సభ, మీటింగ్ అంటే సమావేశం, 4 అక్షరాలు. ఓకే. 28 అడ్డము ఇక్కడ కదా, ఈశ్వరి, గౌరీ అంటే శంకరి. సమావేశం, ఇది ఇక్కడ శంకరి అంటే శంకరుడి భార్య ఈశ్వరి, శంకరి అని వస్తుంది. ఓకేనా? నడుము అంటే కటి. ఇక్కడ మీటింగ్ అంటే సమావేశం. మీటింగ్ అంటే మీటింగ్ని తెలుగులో ఏమంటారంటే సమావేశం అంటారు. ఓకేనా? సదస్సు. ఓకే. 20 అడ్డము మామిడి. ఓకే, మావి. మావి అంటే మామిడి అని అర్థం వస్తుంది. ఓకేనా? 9 అడ్డము ప్రియుడు లేదా ప్రియురాలు, ఆంగ్లంలో లవరు. 4 నిలువు కంటే 4 అడ్డం చూద్దామా. మహారాష్ట్రలో ఎక్కువగా వినిపించే భాష మరాఠీ. మరాఠీ అంటే నాకు శివాజీ గుర్తొస్తారనమాట, ఛత్రపతి శివాజీ. హుందా, దర్పం, వైభవం. 5 నిలువు చూస్తున్నాను, అంటే టీవీ. టీవీ. హుందా, దర్పం అంటే టీవీ. 10 అడ్డము సొగసు, హొయలు అనంటే చిరునామా అంటే విలాసం. 11 నిలువు నిక్కరు, చెడ్డి అంటే లాగు. 6 నిలువు దగ, వంచన అంటే మోసం. 6 అడ్డం
అధరం అంటే మోవి. మోవి. ఓకే, మోసం సరిపోయింది. 13 అడ్డం ఎగతాళి అంటే గేలి. ఓకే. 17 అడ్డం అరటి చెట్టుకు కాయల సముదాయం అంటే గెల. 22 అడ్డం రాజు కొడుకు రాజకుమారుడు. ఓకే, రాకుమారుడు అని వస్తుంది, తప్పు రాసేసాను. రాకుమారుడు, నేను 6 అక్షరాలు ఉంటాయనుకొని మోసపోయి తప్పు రాసేసాను. రాకుమారుడు, దీన్ని దిద్దాలి. ఇది మా డాడీ చూస్తే తిడతాడు. సర్లేండి, నైస్గా దాచిపెట్టేస్తాను చూడకుండా బుక్కు. రాకుమారుడు, ఈ రూకి దీర్ఘం ఇవ్వలేదు, మామూలు రూ ఇక్కడ కింద రాశాను చిన్నదిగా. ఓకేనా, రాకుమారుడు. ఓకేనా, అర్థమవుతుంది కదా. రాజు కొడుకు రాకుమారుడు అవుతాడు. రాజకుమారుడు కూడా అవ్వచ్చు, కానీ మనకు 6 అక్షరాలు ఇచ్చుంటే అది కరెక్ట్ అయ్యేది, కానీ ఇక్కడ 5 ఇచ్చారు కదా, అందుకని. 23 నిలువు కదిలించు, ఊపు, తాటించు, కూతో కుదుపు. ఓకే. 31 అడ్డము సంసారం అని ఉంది, సో కాపురం. ఓకే. 31 నిలువు కందర్పుడు, మన్మధుడు. 4 అక్షరాలు రావాలి, తర్వాత రాద్దాం, మిగిలినవి రాద్దాం. 24 నిలువు చవి, టేస్ట్ అంటే రూ ఉంది కదా, రుచి. 18 నిలువు ఒక విరామ చిహ్నం అంటే మా ఉందా, కామా ఫుల్ స్టాప్ పెడతాం కదా, సో వాటిని విరామ చిహ్నాలు అంటారు. 19 నిలువు కాయ పండితే, కాయ పక్వమైతే పండు. 19 అడ్డం పణం అంటే పందెం. 14 నిలువు జంధ్యం అంటే జందం. ఓకే, పందెం జందెం. ఎందుకు మా ఇక్కడ వచ్చి దగ్గతావు స్వామి. 32 అడ్డం కొయ్యను కోసే సాధనం రంపం. 32 నిలువు కొయ్యను కోసే సాధనం రంపం. 35 అడ్డం తామర, పంకజం. 36 నిలువు కూడా ఏముందో చూద్దాం. సంపద, కలిమి. ఓకే, పంకజం కరెక్ట్, కలిమి అంటే సంపద. 33 నిలువు ప్రకాశం, తేజం. 33 అడ్డం తేనియ, మధువు. తేనె వస్తుందేమో. 27 చమురు అంటే నూనె. కరెక్ట్, చమురు అంటే నూనె. తేనియ, మధుపం అంటే తేనె. ప్రకాశం అంటే తేజం. 44 అడ్డం ధ్వన్య అనుకరణ. ధ్వన్య అనుకరణ అని అంటే మిమిక్రీ తెలుగులో, ఇది మిమిక్రీ అంటారు. 44 కొంచెం తక్కువ అంటే మితం. 44 నిలువైతే ఇది మిమిక్రీ, 44 అడ్డము. 44 నిలువు తక్కువ కొంచెం అంటే మితం. ఓకేనా. 47 అడ్డం పన్ను, కట్టే పన్ను. తమ్ము వచ్చింది కాబట్టి నోటి పన్ను, దంతం. 47 నిలువు ఏముంది అని అంటే సైన్యం, దండయాత్ర. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అంటే దండు. దంతం. దంతం అంటే పళ్ళు, నోటి పళ్ళు, తినే పళ్ళు కాదు. ఓకేనా. తర్వాత ధనుర్ధారి, విల్లు ధరించువాడు, విలుకాడు. 50 అడ్డం విలుకాడు. 43 నిలువు తిలలు అంటే నువ్వులు. తిలకాష్ట మహిషాబంధనం అని చెప్పి మనము తెనాలి రామకృష్ణుడి కథల్లో చదువుతాం. అంటే తిలలు అంటే నేను అప్పుడు తెలుసుకున్న, తిలలు అంటే నువ్వులా అని. ఆ కథ భలే ఉంటుంది, ఫన్నీగా. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను. 41 అడ్డము వినాయకుడు అని ఉంది. పుర్రె. 37 నిలువు పుర్రె అంటే కపాలం. ఓకే. 38 నిలువు మాట మంతియే గాని ముందు సగం వెనక సగం ముందు.
ఓకే, ముందు తిరగదిప్పించి రాయాలంట మాట మంతి అనేదాన్ని. 42 ఏముంది, శివుడి వాహనం నంది. 46 అడ్డం, మీరు కొంటే మీది మేము కొంటే మాది. మేము కొంటే మీది మీరు కొంటే మీది మేము కొంటే మాది కదా, సో మాది అని రాసా. మాట మంతి, సారీ మాట మంతిని తిరగదిప్పించి రాయమన్నారు కదా, అప్పుడు మంతి మాట అని వస్తుంది. సగం ఫస్ట్ రాసి మిగిలింది రాయండి. ఏంటో ఈరోజు అన్ని తప్పులు రాసేస్తున్నా. మంతి మాట. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏంటి, భాగం వంతు 49 అడ్డము, భాగం వంతు అంటే వాటా, మంతి మాట. ఓకే, 41 అడ్డము ఏమనుంది, వినాయకుడు భవానీ సుతుడు అంటే ఓకే, పార్వతీ నందనుడు. పార్వతి అంటే భవానీ అంటే పార్వతీదేవి, నందనుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు, సుతుడు ఏదైనా అనొచ్చు. ఓకేనా? 30 నిలువు చూద్దాం. అభాండం అపవాదు, అపనింద ఉండొచ్చు. 34 అడ్డము, వాడు కాస్త తేడా అని చెప్పడానికి వాడికి డాష్ అంతా వెర్రి అంటుంటారు. వేపకాయ అంత వెర్రి అంటారు కదా, ఎక్కడ అంటారో మాకేం తెలియట్లేదు. అంటే అది సామెత, జనాలు మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మనం విన్నామంటే పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు అవన్నీ వింటూ ఉంటాం. సో నింద అంటే అపనింద వస్తుంది. 31 నిలువు, కందర్పుడు మన్మధుడు అంటే కాయజుడు అనుకుంటున్నా. 39 అడ్డము, తలనీలాలు అంటే జుట్టు, వెంట్రుకలని తలనీలాలు, శిరోజాలు అని కూడా అనొచ్చు. 45 నిలువు, క్రీడ నీడ కలిసి ఓకే, క్రీనీడ, క్రీడలో నీడని కలపండి అని ఇచ్చాడు, సో క్రీనీడ అని రాసిన. 46 కాదు, ఎంతది, 48 కదా, జలం అంటే వచ్చింది, నీరు. చాలా ఈజీ, రోజు మీరు రాస్తుంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తాయి. 1, 2 తెలియకుండా ఉండొచ్చు, మిగిలినవన్నీ చాలా ఈజీ. 51 హారం అంటే 51 అడ్డం, హారం అంటే దండ. ఓకేనా? ఇక్కడ 26 నిలువు, 25తో అపారం, నిలువు 25 విరివి అంటే అపారం అని అర్థం వస్తుంది. ఇక్కడ 40 వచ్చి అడ్డం 26తో ధనం, అడ్డం 26 అంటే 25తో ఒక వి ఉంది కదా అక్కడ, వి అంటే విత్తం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపం పురుషాలికి అంటే విద్య అనేది దాచిపెట్టిన ధనం, గూఢమగు. ఇంతే, సక్సెస్ఫుల్గా అయిపోయింది ఈనాడు మ్యాగజైన్. మరో వారం మళ్ళీ ఇంకొక కొత్త ఫజిల్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.